హలో ఫ్రెండ్స్, జువాలజీ సబ్జెక్ట్కి ప్రీవియస్గా ఎంత కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి ఉంది, ఎంత ర్యాంక్కి మనకు సీట్ వచ్చిందో క్లియర్ డీటెయిల్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ సిపి గేట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు పెడతామని కూడా చెప్పాము. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలనుకుంటే రెగ్యులర్గా మమ్మల్ని టెలిగ్రామ్ ఏ రకంగా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు, అడగవచ్చు. ఈ వీడియోలో ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి ఎంత ర్యాంక్ ఉంటే మనకు క్యాంపస్లో సీట్ వస్తుంది అనేటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నేను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మిగతా సబ్జెక్ట్స్ వారు మీకు వచ్చినటువంటి సబ్జెక్టు మరియు ర్యాంక్ ఎంత వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ ఏ సబ్జెక్టు డీటెయిల్స్ వస్తే కనుక ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మనకు ఇదంతా కూడా ఫేజ్ 1కు సంబంధించినటువంటి అలాట్మెంట్ అనమాట. సో ఇందులో రిజర్వేషన్ ఆధారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా మనం ఓపెన్ కేటగిరీలో ఎంత మార్క్స్కి కట్ అయిందో మనం ఫస్ట్ డీటెయిల్స్ని చూద్దాం. సో మొదటగా మనకు రెగ్యులర్ మరియు ఓపెన్ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు కట్ అయిందో చూసినట్లయితే మనకి ఇక్కడ 116 అనేటువంటి ర్యాంక్ వరకు మనకు కట్ అయినట్టుగా చూస్తున్నాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి కంప్లీట్గా డీటెయిల్స్ చూడవచ్చు. సో మనకు ఓపెన్ కేటగిరీలో జనరల్ మరియు ఫీమేల్ కేటగిరీ కూడా సపరేట్ ఉంటుంది కాబట్టి మనకు జనరల్లో కనుక చూసినట్లయితే 116కి మనకు కట్ ఆఫ్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. అందులో మరియు ఫీమేల్ కేటగిరీలో మనకు 117 ర్యాంక్ అనేటువంటి చూస్తూ ఉన్నాం. సో ఇది మనకి ఈ విధంగా వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ జనరల్ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ 34 ర్యాంక్ వరకు చూడవచ్చు మనం. ఈ 116 అనేటువంటిది కూడా ఇన్ఐక్యూ కోటాగిలో మనకు ఈ సీట్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఇదనమాట మనకు వచ్చినటువంటి కంప్లీట్ ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ మనకు బీసీఏ జనరల్ కేటగిరీలో చూసినట్లయితే 37 ర్యాంక్కి మనకు కట్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే బీసీఏ ఫీమేల్ కేటగిరీ వారికి 48 ర్యాంక్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ బీసీబీలో కనుక చూసినట్లయితే జనరల్ కేటగిరీలో 85 ర్యాంకుకు లాస్ట్ కట్ అయినట్టుగా చూస్తున్నాం. ఫీమేల్ కేటగిరీ బీసీబీ అయితేనేమో 70 ర్యాంక్ ఉంటే మనకు వచ్చినట్టుగా చూడవచ్చు. నెక్స్ట్ బీసీడీలో జనరల్ కేటగిరీలో 41 ర్యాంక్ కట్ ఆఫ్, బీసీడీ ఓయూ ఫీమేల్ కేటగిరీలో 39 ర్యాంక్. సో బీసీఈ అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీలో 36 ర్యాంకు మనం చూస్తూ ఉన్నాం. మనకు ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్లో అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీలో కనుక చూసినట్లయితే 71 ర్యాంక్ అనేటువంటిది కట్ ఆఫ్గా చూస్తూ ఉన్నాం. అదే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఫీమేల్ కోటాలో చూసినట్లయితే 62 ర్యాంక్ ఉంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కేటగిరీలో జనరల్లో 77 ర్యాంకుకి మనం చూస్తూ ఉన్నాం. ఫీమేల్లో అయితే 170 ర్యాంక్ ఉంటే కూడా వచ్చినట్టుగా మనం చూడవచ్చు. సో ఇవన్నీ సీట్స్ కూడా మనకు రెగ్యులర్ సీట్స్ అనమాట వచ్చినటువంటిది. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో కూడా మనకు సీట్స్ ఉంటాయి. సో వాటిని కనుక చూసినట్లయితే సో సెల్ఫ్ ఫైనాన్స్లో ఓపెన్ కేటగిరీలో జనరల్లో 51 ర్యాంక్ వచ్చింది, ఫీమేల్ అయితే 41 ర్యాంక్, 44 ర్యాంక్. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ బీసీఏ కేటగిరీలో జనరల్లో 110 ర్యాంక్ ఉంటే వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. బీసీబీ వచ్చేసి 104 ర్యాంక్కి మన కట్ ఆఫ్ అయింది. బీసీడీ ర్యాంక్ వచ్చేసి 56కి మన కట్ ఆఫ్ అయింది చూడొచ్చు. బీసీఈలో ఫీమేల్ ఫీమేల్ కేటగిరీ కింద 93 ర్యాంక్. సో సెల్ఫ్ ఫైనాన్స్లో ఓయూ జనరల్ ఏమో 80 ర్యాంక్ కట్ అయింది. అదే ఓయూ ఫీమేల్ కేటగిరీలో షెడ్యూల్ క్యాస్ట్లో 120 ర్యాంక్ ఉంటే సీట్ వచ్చింది. సో అదే షెడ్యూల్ ట్రైబ్స్లో ఓయూ జనరల్ కేటగిరీ కింద 148 ర్యాంక్కి కట్ ఆఫ్ అయినట్టుగా చూడవచ్చు. సో ఈ విధంగా రెగ్యులర్ మరియు జనరల్ యొక్క కట్ ఆఫ్ని చూసాం కదా. వీటి గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నెక్స్ట్ మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్టుగా ఎక్కువ ఏ సబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ వస్తే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.